హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొబ్బరి అన్నం కోసం నేను కొబ్బరిని ముందుగానే మిక్సీ పట్టుకొని పాలు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక పాత్ర తీసుకున్నానండి. పలావ్ రైస్ 2 గ్లాసులు ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని నేను కడుక్కొని శుభ్రం చేసుకున్నానండి. 2 గ్లాసులు బిర్యానీ రైస్కి నేను 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇలాగా 4 గ్లాసు మాత్రం కొంచెం వెల్త్గా వేసుకోవాలండి. ఎందుకంటే రైస్ని ఒక పావుగంట ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పలావ్ సామాన్లు, ఆకు అన్నీ వేసుకోవాలండి. బాగా చూపించిన విధంగా ఇలాగ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూపించిన విధంగా. కొబ్బరి అన్నం ఎప్పుడు ఇలాగే వండుకోవాలండి. ఇలా వండుకుంటే కొబ్బరి అన్నం టేస్ట్ తెలుస్తుంది, కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. రైస్ని చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది మధ్యలో ఒకసారి. ఇప్పుడు ఇందులో మనకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదండి, కొబ్బరి అన్నం రెడీ అయ్యింది. ఇదిగోండి, కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా చికెన్ చేస్తానన్నాను కదండి, దానికోసం నేను స్టవ్ పైన ఇలా కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను, తగినంత ఆయిల్ బాగా మరిగించాలండి. మరిగించిన తర్వాత ముందుగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత నేను ముందుగానే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, బాగా వేగినాయి. టమాటాలు కూడా వేసుకున్నాను. నేను ముందుగానే చికెన్ని క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్గా పెట్టుకున్నాను. మసాలా చేసుకుని ఇప్పుడు ఆ మసాలా చేసిన చికెన్ కూడా మీకు చూపిస్తాను. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ మొత్తం మగ్గిపోద్ది ఫ్రెండ్స్. చూసారు కదండి, మంచి గ్రేవీగా రెడీ అయ్యింది. ఇప్పుడు నేను ముందుగా పెట్టుకున్నాను అన్నాను కదండి చికెను, ఇదిగోండి ముందుగానే పెట్టేసుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇట్లా చికెన్ కలుపుకోవాలండి బాగా. కొబ్బరి అన్నానికి ఎప్పుడు చికెనే బాగుంటుందండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. అంటే బాగా మగ్గుతుందని. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా కొంచెం స్మాష్ చేసి వేసుకుంటే మంచి స్మెల్, వాసన అంతా బాగుంటుందండి. ఇదిగోండి, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ముందుగా పలావ్ చూపిస్తానండి. కొబ్బరి అన్నం చూస్తే అలా వచ్చింది, బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ముందుగా మా చిన్నమ్మాయికి వడ్డించుకుంటున్నాను నేను. మా చిన్న అమ్మాయికి ఆకలి అవుతుందండి. ఇలా వడ్డించాను కొబ్బరి అన్నం.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ కదండి, చికెన్ కూడా నేను కొబ్బరి నూనెతో పాటు వడ్డించుకుంటున్నాను మా చిన్న అమ్మాయి కోసం. ఎప్పుడు కూడా చికెనే బాగుంటుందండి కొబ్బరి అన్నంకి. వాళ్ళ సండే కదండి, అందుకే నేను ట్రై చేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేసి వాచ్ చేసినందుకు. నా వంట ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.